సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. చెంగోల్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి. వశిష్ఠ చికిత్స కోసం సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. వశిష్ఠ తల్లిదండ్రులు భానుప్రియ, శివకుమార్. ఎప్పుడూ లేని మైనింగ్ శాఖ సమస్యలు ఇప్పుడే ఎందుకు? పలువురి అనుమానాలు. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాలతో ఎల్ఎన్ఆర్ వ్యవస్థాపకులు లొంక నరసింహులు గ్రామాన కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బీద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కంటి చికిత్సలు చేయించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ శిబిరాన్ని చెంగోల్ గ్రామంలో ఏర్పాటు చేయించి అన్ని ఏర్పాట్లు చేసిన మాజీ ఎంపీటీసీ రత్నమాల రాముని బాలరెడ్డి అభినందించారు. ఈ శిబిరంలో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని 50 మందికి కంటి ఆపరేషన్ల నిమిత్తం హైదరాబాద్ లోని శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించి తిరిగి వారి స్వగ్రామానికి తీసుకువస్తామని ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జెన్నె నాగప్ప, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజు, తులసి రాథోడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, మల్రెడ్డి, మాజీ సర్పంచ్ పులేందర్ చారి, నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, అడిబప్ప, భద్రు, మహేష్, సురేష్, రామరెడ్డి, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కంటి పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్ఆర్ గారి యువజన సంఘంకు అలాగే మనోరన్న ఆశీర్వాదంతో ఎల్ఎన్ఆర్ గారు ఈ ప్రోగ్రాం తాండూరు నియోజకవర్గం మొత్తం మీద పెట్టడం చాలా గొప్ప కార్యక్రమం. అలాగే ఎల్ఎన్ఆర్ గారు 14 క్యాంపులు పెట్టడము, 400 మందికి సర్జరీ చేయడము, 6 నుండి 8,000 మంది మొత్తం చెకప్లు చేయడము. దీంతోపాటు ఎల్ఎన్ఆర్ గారికి యాక్చువల్గా తాండూరు నియోజకవర్గంలో ఆయన మొత్తం ఇంకా బైషరాబాద్ యాలల్ మండలం ఉంటాయి, 2 మండలాలు చేసేట ఆ ఎల్ఎన్ఆర్ గారికి తాండూరు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. అలాగే ఎల్ఎన్ఆర్ గారు ఈ ప్రోగ్రాం చేయడం వలన ఈ బీద జనాలను ఈరోజు చెకప్ చేసినాక బస్సులో తీసుకెళ్ళి ఆ కంటి పరీక్ష ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదలము. కన్న కొడుకులు గిట్ట చేయరు కాబట్టి ఈ ఎల్ఎన్ఆర్ గారు చేస్తుందంటే ఈయనకు ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని కోర్చు. అలాగే ఇంకా 2 మండలాలు చేసి ఆయన దీంతో పాటు ఇంకా ఎన్నో సేవలు చేస్తుంటారు కాబట్టి ఎల్ఎన్ఆర్ గారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని కోర్చు ముగిస్తున్నాను. ఈరోజు ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు పెద్దల ఆదేశాల మేరకు దాదాపు మేము ఒక 14 మెడికల్ క్యాంపులు నిర్వహించి దాంట్లో కంటి చూపుతో బాధపడుతున్నారు, వీళ్ళకి ఏదైనా మనం సాయం చేయాలని చెప్పి మా యువసేన సభ్యులందరం కలిపి ఆలోచించి మేము శంకర కంటి ఆసుపత్రిని అప్రూవ్ చేయడం జరిగింది. వాళ్ళతోని దాదాపు 6,000 మందికి చెకింగ్ చేసి 400 మందికి ఆపరేషన్లు ఇప్పటివరకు చేయించడం జరిగింది మా యువసేన తరఫున. దాంట్లో భాగంగానే ఈరోజు చెంగోల్ గ్రామంలో మన రాము మా గ్రామంలో పెట్టాలన్నా మా గ్రామంలో ఉన్నారు, మీ సేవలు కంపల్సరీ కావాలంటే మేము రాము కోరిక మేరకు ఇక్కడ చెంగోల్ గ్రామంలో పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన మా ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులకి మరియు చెంగోల్ గ్రామ ప్రజలకి, మా ముఖ్య అతిథిగా వచ్చిన మా బాలరెడ్డి అన్న గారికి, మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్యాంపులో ఇప్పటికి దాదాపు 100 మందికి చెక్ చేయడం జరిగింది. 15-20 మంది అనుకుంటా ఇంకా నడుస్తున్నది. ఆపరేషన్ సెలక్షన్ కూడా జరగడం జరిగింది. వీళ్ళని మేమే దగ్గరుండి ఈరోజే బస్సులో ఎక్కించి వాళ్ళకి భోజనాలతో సహా పెట్టించి రేపు ఆపరేషన్లు చేయించి ఎల్లుండి ఉదయం మళ్ళీ ఇదే చెంగోల్ గ్రామంలో ఇక్కడనే తిప్పడం జరుగుతుంది. ఇది ఒక్క రూపాయి కూడా లేకుండా మా యువసేన తరపునే చేయడం జరుగుతున్నది. మేము మా వంతుగా కంటి చూపుతో బాధపడుతూ ఆర్థికంగా లేని వారి కోసం ఈ ఒక సాయం చేయాలని చెప్పి మా చిన్న ప్రయత్నంగా మేము భావిస్తున్నాం.
ఇంకా పూర్తిగా నిరుపేదలు ఆరోగ్యపరంగా సమస్యలతో బాధపడ్డా కూడా ఎవరైనా పూర్తిగా పెట్టుకోలేని స్థాయిలో ఉంటే మా వంతు సహాయంగా మేము ఎప్పుడు కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మా ఎమ్మెల్యే గారికి, మా నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మనోహర్ రెడ్డి గారి చొరవతో నరసింహన్న గారి ఆధ్వర్యంలో మా చెంగోలు గ్రామంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన శంకర కంటి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి సహకారంతో ముందు ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ చాలా చేయాలనుంది. ఇప్పటివరకు అలానే చేశాము, ఇక ముందు కూడా చేస్తాం. మా గ్రామం పైన ఎమ్మెల్యే గారి దృష్టి ఉండడం, అందులో నరసింహన్న గారు సహకరించడం మాకు గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందు కూడా నరసింహన్న గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, బాలెడన్న గారు కానీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ కంటి చికిత్స శిబిరానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ బాలెడన్న గారికి, హర్షన్న గారికి, మల్లెడన్న గారికి, హర్షవర్ధన్ రెడ్డి అన్న గారికి, రాజన్న గారికి, నరసింహారెడ్డి పటేల్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తమ బాబు విశిష్ట చికిత్స కోసం సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి వశిష్ఠ తల్లిదండ్రులు భానుప్రియ, శివకుమార్లు ధన్యవాదాలు తెలిపారు. యాలల మండలం సంగం కుర్దు గ్రామానికి చెందిన భానుప్రియ శివకుమార్ పుత్రుడు గత 10 నెలలుగా అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నందున లివర్ ప్లాంటేషన్ చికిత్స కోసం తాండూరు పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి, విద్యారత్న పర్యాద రామకృష్ణ తదితరులు 25 లక్షలకు గాను ఇప్పటికీ 16 లక్షల రూపాయలను సమకూర్చారని తెలిపారు. తమకు ఆర్థికంగా ఆదుకున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నామని తెలిపారు. ఇంకా కొన్ని డబ్బులు అవసరం ఉందని కోరారు. తమ బాబుకు వచ్చిన ఇలాంటి వ్యాధి ఇంకా ఎవరికి రాకూడదని వేడుకున్నారు. నా పేరు భానుప్రియ, మా వారి పేరు శివకుమార్, నా బాబు వశిష్ఠ. బాబుకి ఇప్పుడు 10 నెలలు. బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందిగా డాక్టర్స్ సజెస్ట్ చేశారు. సో ఇప్పటివరకు అందరూ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా తాండూరు నుంచి కానీ స్వచ్ఛందంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కానీ నా పాదాభివందనాలు తెలుపుతున్నాను. సో మాది ఇక్కడ యాలాల్ మండల్ సంగం కుర్దు. ఇక ముందు కూడా ఇంకా 25 లక్షల వరకు సహాయం అవుతుందని డాక్టర్స్ చెప్పారు. సో దానికి కూడా అందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు శివకుమార్, మా మిస్సెస్ పేరు భానుప్రియ, బాబు వశిష్ఠ 10 నెలల బాలుడు. సర్జరీకి ఇప్పుడు దాకా 25 లక్షల దాకా అవుతుంది. మాకు తాండూరు ప్రజలు, ఆర్బీఎల్ సిఇఓ శ్రీనివాసరెడ్డి గారు, పర్యాద రమణ సార్ గారు, అలానే తాండూరు మర్చెంట్ అసోసియేషన్ ప్రతి ఒక్కరు ఎక్కడ దాకా అవుతున్న స్టోన్ మర్చెంట్స్ కానీ ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు దాకా మాకు మీ అందరి తరఫున 16 లక్షల దాకా అందజేశారు. ఇంకా మీ అందరి ప్రోత్సాహంతో మేము ముందుకెళ్లాల్సిన కోరుతున్నాము. బాబు ఆరోగ్యం మీ అందరి చేతుల్లో ఉంది. మీ అందరి దీవెనలతో మేము ఉన్నాం. 10 నెలల బాబు వశిష్ఠ వైద్యానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ బాబే వశిష్ఠ ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాబడుతుందో వశిష్ఠ యొక్క పేరెంట్స్ భానుప్రియ మరియు శివకుమార్ గారు ఇప్పుడు పేస్ హాస్పిటల్ మాదాపూర్ కూడా రావడం జరిగింది.
బ్లడ్ టెస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయితే ఉన్నాయి. వితిన్ 2-3 డేస్లో వాస్తవంగా రిపోర్ట్లు వచ్చిన తర్వాత, లివర్ డోనర్ తండ్రి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మన తాండూరు నుంచి మానవత్వంతో, దయార్థ హృదయంతో అందరూ కూడా ఫోన్ పేలు, గూగుల్ పేల ద్వారా ఆర్గనైజేషన్స్ కూడా అందరూ కూడా ముందరకు వచ్చి బాబు యొక్క ఆరోగ్యం కోసం, బాబు యొక్క చికిత్స కోసం అందరూ కూడా సాయం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 16 లక్షల వరకు సమకూరడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో అందరూ కూడా సాయం చేయాలని చెప్పి బాబు యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ, అలాగే తాండూరు ప్రాంతానికి చెందినటువంటి ఆర్బిఎల్ సిఇఓ శ్రీనివాస్ రెడ్డి గారు అందరినీ కూడా ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా తను 50,000 బాబు యొక్క చికిత్సకి ఇస్తూ, తన బర్త్డే సందర్భంగా కూడా బొక్కేలు శాల్వాలు వద్దని చెప్పి కూడా మరీ అమౌంట్ కలెక్ట్ చేయడం, దాని ద్వారా సుమారు 1 లక్ష రూపాయలు సమకూరడం. ఆ తర్వాత తాండూరుకు చెందినటువంటి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు, గ్రెయిన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ వారు, స్టోన్ అసోసియేషన్ వారు, తర్వాత మనకు డాక్టర్ రవిశంకర్ గారు, మార్వాడి యువమంచ్ వారు, పటేల్ శ్రీశైలం గారు, సారడా కుటుంబం, ఇలా అందరూ కూడా చాలా మంది కూడా బాబు యొక్క చికిత్సకు సాయం చేయడం జరిగింది. పేర్లు చెప్పని వాళ్ళు ఎంతో మంది కూడా దయార్థ హృదయంతో ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా సాయం చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా చాలా అభినందించాల్సిన విషయం ఏంటంటే, తాండూరు యాదాద్రికి చెందినటువంటి సంగెంకుర్దు పాఠశాల విద్యార్థులు ఎవరైతున్నారో తమ పాకెట్ మనీని అంతా కూడా బాబు యొక్క వైద్య చికిత్సకి ఇవ్వడం జరిగింది. అలాగే సిరిచందన ఎవరైతున్నారో ఆ పాప కూడా ఆమె యొక్క డబ్బును కూడా బాబు యొక్క వైద్య చికిత్సకి ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఏ బిడ్డకు కూడా ఈ కష్టం రావద్దు, ఏ కుటుంబానికి కూడా కష్టం రావద్దని కోరుకుంటూ, ఒకవేళ ఆ కష్టాలు వచ్చినా కూడా ఇదే విధంగా అందరూ కూడా స్పందించాలని కోరుకుంటూ, ముఖ్యంగా తాండూరు ప్రాంత మొత్తం కూడా ఎవరైతే ఈ బాబు వైద్యానికి సాయం చేసారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా బాబు యొక్క ఆపరేషన్ సాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారు కూడా ముందరికి రావడం జరిగింది, వారు కూడా సాయం చేస్తారు. అలాగే ఆర్బిఎల్ స్టాఫ్ కూడా, ఇలా అందరూ కూడా ముందరికి వచ్చి ఇంకా కూడా సాయం చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. గత 15 నెలలుగా లేని మైన్స్ సమస్య ఇప్పుడే ఎందుకు అని పలువురు అనుమానిస్తున్నారు. తాండూరు మండలం ఓగిపూర్ నుండి తాండూరు పట్టణానికి ప్రతిరోజు లోకల్ లారీలు వందల సంఖ్యలో వస్తుంటాయి. గత వారం రోజులుగా ఎందుకు నాపరాతి రవాణా ఆగిపోయిందో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం మిర్యాన్ నుండి వచ్చే లారీల సమస్య ఏంటని ఎవరికీ అర్థం కావడం లేదు. మైన్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిర్మలను బెదిరించింది ఎవరు అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అన్ని విషయాలు అధికారులు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారని ఎవరికి అర్థం కావడం లేదు. కర్ణాటక రాష్ట్రం మిర్యాన్ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు కర్ణాటక నుండి వచ్చే లారీలకు రాయల్టీ లేకుండా అన్ని పనులను చక్కబెడుతున్నారు. కర్ణాటక నుండి తెలంగాణకు వచ్చే నాపరాతి లారీలు ప్రతి నెల ఒక్కో లారీకి 6,000 రూపాయలను వసూలు చేస్తున్నారు. సుమారు 100 లారీల పైగా వసూలు చేసి ఎలాంటి సమస్య లేకుండా అన్ని పనులు చక్కబెడుతున్నారు. మిర్యాన్కు చెందిన అధికార పార్టీ నాయకులు అదే పేరుతో ఉన్న ఇంకో నాయకుడు లోకల్ లారీల వ్యవహారంలో కీలకంగా ఉన్నారని వినికిడి. స్టోన్ అసోసియేషన్ పేరుతో అన్ని పనులు చక్కబెడుతున్నారు. ఈ నాయకుడు ఓగిపూర్ నుండి వచ్చే లారీల దగ్గర ఒక్కో ట్రిప్పుకు 450 రూపాయలు వసూలు చేస్తున్నట్లు వినికిడి. సుమారు ప్రతిరోజు 200 పైగా లారీలు ట్రిప్పుకు 450 చొప్పున నెల లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. కాగా కర్ణాటకలో అధికారికంగా 650 రూపాయలు మాత్రమే రాయల్టీ చెల్లించవలసి ఉంటుంది. కానీ అక్కడ ₹1 రాయల్టీ చెల్లించకుండా పనులు చక్కబెడుతున్నారు. తెలంగాణలో మాత్రం ఒక్కో లారీకి 3,000 రూపాయలు చెల్లించవలసి ఉంది. దీంతో నాపరాతి వ్యాపారులు పక్కదారి పడుతున్నారు. తెలంగాణలో ఒకప్పుడు 4 ట్రిప్పులకు 1 రాయల్టీ మాత్రమే చెల్లించేవారు. ప్రస్తుతం అధికారుల ఆదేశాల మేరకు ప్రతి లారీకి 3,000 చొప్పున రాయల్టీ చెల్లించాలని ఆదేశాలు ఉండడంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పై అధికారుల ఆదేశాల మేరకు ఏడీ సత్యనారాయణ సూచన మేరకు మైన్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిర్మల కఠినంగా వ్యవహరించడంతో ఓ నాయకుడు ఇప్పటికే 4 లేపేశాం, నీవు 5వ వ్యక్తి అని బెదిరించారు. రాయల్టీ లేకుండా నాపరాతి రవాణా చేస్తున్న 12 లారీలను ఇటీవల మైన్స్ అధికారులు పట్టుకొని కరెంట్ కోట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 11 లారీలపై పెనాల్టీ విధించి 11 లారీలను వదిలిపెట్టారు. కాగా ఏపీ 12V0152 నంబర్ గల లారీ మల్కాపూర్ గ్రామానికి చెందిన మైన్స్ ఫీల్డ్ అసిస్టెంట్ సూర్యకాంత్ రెడ్డిని ఢీకొట్టడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. మైనింగ్ శాఖ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆ లారీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాండూర్ మైనింగ్ శాఖలో పనిచేయాలంటే అధికారులకు కత్తి మీద సాంబులా ఉందని అధికారులు లోలోన కుమిలిపోతున్నారు. ఇదిలా ఉండగా నాపరాతి రవాణా కొనసాగిస్తున్న లారీలకు జీపీఎస్లు ఏర్పాటు చేయాలని పై అధికారులు ఆదేశించారని వినికిడి. లారీలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తే ఏ లారీ ఎక్కడ లోడ్ అయింది, ఎక్కడికి వెళ్తున్నది అన్ని విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. మన తాండూరు నియోజకవర్గంలో 10 నుండి 20 సంఖ్యలో మాత్రమే గనులకు
లీజులు ఉన్నాయి. ఒక్కో గని లీజుపై ఇతర గనుల యజమానులు కూడా 3 పువ్వులు 6 కాయలుగా అక్రమ నాపరాతి రవాణా కొనసాగిస్తున్నారనేది బహిరంగ రహస్యం. లారీలకు GPS కనుక ఏర్పాటు చేస్తే ఇలాంటివన్నీ ఆటలు సాగవు. అందుకు నాపరాతి వ్యాపారులు ఆందోళనగా ఉన్నారని వినికిడి. గురువారం గౌతాపూర్ చెక్ పోస్ట్ దగ్గర మైనింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నిర్మల నాపరాతి రవాణా చేస్తున్న లారీలపై రాయల్టీ వ్యవహారాన్ని పరిశీలించారు. ఆ సమయంలో కొందరు నాయకులు అక్కడికి చేరుకొని తాము చెప్పినట్టే వినాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు వినికిడి. విషయం తెలుసుకున్న కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి, రూరల్ సిఐ నగేష్ అక్కడికి చేరుకొని వారిని అక్కడి నుండి పంపించారని తెలిసింది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.